Hi team, Gomdara team. I'm founder CEO to Dr. Pitch, abroad MBBS consultant services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir. So చాలా మంది అడిగే డౌట్ ఏంటంటే సార్ MBBS and abroad మెడికల్ పీజీ ఇన్ ఇండియా. సో డౌట్ వచ్చేసరికి ఇది కాదు, ఏం డౌట్ అంటే MBBS and abroad మెడికల్ పీజీ ఆల్సో అబ్రాడ్ అంటే ఎంబీబీఎస్ సార్ ఇక్కడ ఎంబీబీఎస్ కాంపిటీషన్ చాలా ఉంది కాబట్టి ఇక్కడ సీట్లు చాలా తక్కువ కాబట్టి మేము అబ్రాడ్ వెళ్తున్నామండి. సో మీరేమో మెడికల్ పీజీ ఇండియా రమ్మంటున్నారు, అది అసలు ఎంతవరకు కరెక్ట్? మేము ప్లానింగ్ అంతా ఏంటంటే సార్ ఎంబీబీఎస్ అబ్రాడ్లో ప్లాన్ చేస్తున్నాం, అటు నుంచి అంటే మెడికల్ పీజీ కూడా అక్కడే ప్లాన్ చేసుకుంటాము. అసలు దాని వయబిలిటీ ఏంటి, అది అసలు కరెక్ట్గా ఉందా లేదా అని అడుగుతున్నారండి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఆల్సో. ఓకే, సో నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తానండి. నేను చెప్పడం అయితే సార్ ఎంబీబీఎస్ అబ్రాడ్ దట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మీకు ఫ్రీ సీట్ వస్తే ఓకే ఇండియా, లేదు పేమెంట్ సీట్లు అయితే 60 lakhs, 70 lakhs, 80 lakhs, 1 crore, 2 crores పెట్టి ఇండియాలో చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఎంసీఏ ఉన్నప్పుడు ఏంటంటే సార్ మనకి చదువుకున్న యూజ్ ఉండేది, 100% డిగ్రీ వస్తుంది కాబట్టి. సో ఎంసీఏని ఎప్పుడైతే క్యాన్సిల్ చేశారో, ఎన్ఎంసీ ఎప్పుడైతే తీసుకొచ్చున్నారో, ఎప్పుడైతే నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేసి నెక్స్ట్ ఎగ్జామ్ ఇండియాలో చదివినా అబ్రాడ్లో చదివినా ఎంబీబీఎస్ సర్టిఫికేట్ రావాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాలన్నారు. అప్పుడు అనేది మీరు ₹1 కోటి, 2 కోట్లు పెట్టి చదవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఎందుకంటే సో ఇక్కడ కంపల్సరీగా వస్తారు సార్. ఇంతకుముందు ఎంసీఏ ఉన్నప్పుడు ఏంటంటే 100% డిగ్రీ గ్యారంటీ. మీరు 80 లక్షలు పెట్టినా, 90 లక్షలు పెట్టినా, ₹1 కోటి పెట్టినా 100% వచ్చరికి ఎంబీబీఎస్ అనేది ఖచ్చితంగా అవుతారు. బట్ ఇప్పుడు అలాంటి ఛాన్స్ లేదండి. ఎప్పుడైతే ఎంసీఏ క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చారో, నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టారో, నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మీరు ఇండియాలో చదివినా రాయాల్సిందే, అబ్రాడ్లో చదివినా రాయాల్సిందే. సో కాబట్టి ఇప్పుడు మీరు అంత పెట్టాల్సిన అవసరం లేదు. సో బెటర్ గో ఫర్ అబ్రాడ్. ఎందుకు? అబ్రాడ్లో మనకి సీట్స్ అవైలబిలిటీ ఉన్నాయి, బడ్జెట్ వస్తే మంచి మంచి యూనివర్సిటీస్, మంచి మంచి కంట్రీస్ ఉన్నాయి, బడ్జెట్ కూడా 20 లక్షల నుంచి 30 లక్షలు అయిపోతాయి. బట్ మెడికల్ పీజీ కూడా, సో మెడికల్ పీజీ వస్తారు సార్. మెడికల్ పీజీకి మీరు 100% ఇండియా రండి. మీరు యూఎస్ఏనో, యూకేనో, కెనడానో, ఆస్ట్రేలియానో, న్యూజిలాండ్ ఇలా వెళ్తే మాత్రం అక్కడ ఆల్రెడీ చిన్న చిన్న కంట్రీస్. సో ఇంకో పాయింట్ ఏంటంటే సార్, మీరు యూఎస్ఏ, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ అనేది సాఫ్ట్వేర్కి అయితే ఓకే, ఇంజనీరింగ్కి అయితే ఓకే, బట్ మెడికల్కి అసలు అంత స్కోప్ లేదండి. మెడికల్ అనేది చాలా చాలా ఇది హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, ఇదంతా హ్యూమన్ ఎనాటమీ, అదేంటంటే కంప్యూటర్ ఎనాటమీ కాబట్టి అసలు ప్రాబ్లం లేదు అది. సో ఇక్కడ ఎస్పెషల్లీ మెడికల్ వేరియంట్, ఇంజనీరింగ్ వేరియంట్ మీరు ఎప్పుడు కంపేర్ చేయొద్దు. సో మెడికల్ వాళ్ళు అందరూ ఇంజనీరింగ్ వెళ్తున్నారు కాబట్టి సో మెడికల్ వాళ్ళు మేము కూడా వెళ్ళొచ్చు అనుకుంటారు. అసలు వాళ్ళకి మనకి అసలు ఆపోజిట్ అనమాట. సో కాబట్టి ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే అసలు వాళ్ళకున్న రూల్స్ వేరు, మనకున్న రూల్స్ వేరు. మెడికల్ అనేది ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట. సో కాబట్టి ఎప్పుడు కూడా మీరు, ఎందుకంటే అవి కూడా ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీ కాబట్టి, సో పాపులేషన్ మనంతా ఏంటంటే పాపులేషన్ బేస్డ్, అది టెక్నాలజికల్ బేస్డ్. సో పాపులేషన్ అన్నప్పుడు ఏంటంటే సార్, సో మనకి పేషెంట్స్ ఇంపార్టెంట్. సో మన రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంటుంది? పేషెంట్స్ ఉంటే డాక్టర్ రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మీరు యూకే తీసుకున్నా, యూఎస్ఏ తీసుకున్నా, కెనడా తీసుకున్నా, జర్మనీ తీసుకున్నా, యూరోప్ తీసుకున్నా, ఇవన్నీ చిన్న చిన్న కంట్రీస్. సో పాపులేషన్ వైజ్గా మన ఇండియాతో పోల్చుకుంటే చాలా చాలా తక్కువ పాపులేషన్. అవి ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి మన రిక్వైర్మెంట్ చాలా చాలా తక్కువ ఉంటుంది. రిక్వైర్మెంట్ తక్కువ ఉన్నప్పుడు హెవీ కాంపిటీషన్ ఉంటుంది. హెవీ కాంపిటీషన్ ఉన్నప్పుడు సక్సెస్ రేట్ చాలా చాలా తక్కువ, 1%, 2% ఉంటుంది. అదే ఇండియా వైపు వస్తే, సో ఎంబీబీఎస్ అంటే ఓకే నేను చెప్తున్నాను పేమెంట్ కాబట్టి, సో మీకు ఆల్రెడీ 6 years టైం ఉంటుంది కాబట్టి మెడికల్ పీజీ అనేది 100% ఇండియా రండి. ఎందుకంటే అంత మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎంసీ క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చింది అందుకే. సో కాబట్టి నేను చెప్తా అసలు ఎందుకనేది. సో మీకు బిఫోర్ నెక్స్ట్ ఎగ్జామ్ ఉన్నప్పుడు సార్, అసలు నెక్స్ట్ ఎగ్జామ్ లేనప్పుడు ఎంసీఏ ఉన్నప్పుడు, సో ఇండియాలో సరికి 100% వచ్చరికి మీరు ఏ కేటగిరీ అవచ్చు, బి కేటగిరీ అవచ్చు, నీట్ ఎగ్జామ్ రాస్తారు. ఏ కేటగిరీ అయితే ఏ కేటగిరీ, ఫ్రీ సీట్ వస్తే ఫ్రీ సీట్, లేదా పెయిడ్ సీట్ వచ్చినా 100% డాక్టర్ అయ్యేవాళ్ళు. ఎందుకంటే ఎలాంటి ఎగ్జిట్ ఎగ్జామ్స్ లేవు. సో కాబట్టి ఏంటంటే 100% అందరూ మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. సో ఎంబీబీఎస్ డిగ్రీ అయితే కన్ఫర్మ్. బట్ ఆఫ్టర్ నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత మీరు ఎంబీబీఎస్లో ఏ కేటగిరీ, బి కేటగిరీ జాయిన్ అవుతారు. బట్ కాకపోతే ఏంటంటే మీరు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ రావాలంటే నెక్స్ట్ 1 అనేది ఖచ్చితంగా రాయాలి. అది పాస్ అయితే మాత్రమే మీరు ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది. ఇంతకుముందు మీరు 70 లక్షలు 80 లక్షలు పెట్టిన 100% డిగ్రీ వచ్చింది. ఇప్పుడు డిగ్రీకి నో గ్యారంటీ ఇండియాలో. ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సిందే. తర్వాత వచ్చేసరికి ఎంబీబీఎస్ అయిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ కూడా రాయాల్సిందే మీరు మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అవ్వాలంటే. ఇక్కడ ఇంతకుముందు ఏంటంటే సార్ ఎంసీఏ ఉన్నప్పుడు ఏంటంటే అలాంటి ఎగ్జామ్స్ లేవు కాబట్టి డైరెక్ట్గా మనం ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యే వాళ్ళు, డైరెక్ట్గా వస్తే మెడికల్ పీజీకి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు 100%. బట్ ఇప్పుడు మీరు నెక్స్ట్ 1 రాయాలి, నెక్స్ట్ 2 ఎగ్జామ్స్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ లైక్ నీట్ ఎగ్జామ్ లాగా 2 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి దాంట్లో హై స్కోర్ చేస్తే మాత్రమే మీకు ఎంబీబీఎస్ సర్టిఫికేట్, మెడికల్ పీజీ సర్టిఫికేట్ వస్తుంది. అదర్వైజ్ రావు. సో నెక్స్ట్ 1 ఇంట్రొడ్యూస్ చేసిందే. అందుకే ఎందుకని మీకు ఆల్మోస్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ మీకు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ డాక్టర్స్ బయటకు వస్తారు, క్వాలిటీ. తర్వాత వచ్చేసరికి కాంపిటీషన్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 100 మెంబర్స్ బిఫోర్ ఎంసీఏ ఉన్నప్పుడు ఏంది 100 మెంబర్స్ ఎంబీబీఎస్
జాయిన్ అయితే అది ఏ కేటగిరీ బి కేటగిరీ వచ్చు. 100 మెంబర్స్ పాస్ అవ్వాలి. 100 మెంబర్స్ వచ్చేసరికి మనకి ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు వచ్చాయి. 100 మెంబర్స్ మెడికల్ ఫీజీకి ఎలిజిబుల్ అయ్యేవాళ్ళు. బట్ నెక్స్ట్ ఎగ్జామ్ ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఎంబీబీఎస్ అయిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే కదా. ఇంతకుముందు నెక్స్ట్ ఎగ్జామ్ లేదు కాబట్టి అందరూ పాస్ అయ్యేవాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టారు కాబట్టి అట్లీస్ట్ ఒక 50% పాస్ పర్సెంటేజ్ అనుకుంటే, అంటే 100 మంది రాస్తే 50 మెంబర్స్ మాత్రం ఎంబీబీఎస్ సర్టిఫికేట్ వస్తుంది. ఇక 100 మెంబర్స్కి వస్తుంది చూసారా, అంటే ఆల్మోస్ట్ 50% కాంపిటీషన్ తగ్గినట్టే. దాంతో నెక్స్ట్ 1 ఎగ్జామ్ కూడా పెట్టారు. దీంట్లో 50% పాస్ పర్సెంటేజ్ అనుకుంటే 50లో 50% అనుకుంటే 25 మెంబర్స్. అంటే మీరు అల్టిమేట్గా నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టిన తర్వాత 100 మంది ఎంబీబీఎస్లోకి వెళ్తే మీకు 25 మెంబర్స్ మాత్రమే మెడికల్ ఫీజీకి ఎలిజిబుల్ అవుతారు. ఇంతకుముందు 100 మెంబర్స్ ఎంబీబీఎస్లో చేస్తే 100 మెంబర్స్ మెడికల్ ఫీజీకి ఎలిజిబుల్ అయ్యారు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఎంసీ క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చిన తర్వాత 100 మెంబర్స్ ఎంబీబీఎస్ అనేది కామన్. మీకు ఇక్కడ ఎలా కాంపిటీషన్ తగ్గదు, ఎందుకంటే ఏ కేటగిరీ బి కేటగిరీ కామన్. బట్ ఏంటంటే 100 మెంబర్స్ రాస్తే ఓన్లీ 25 మెంబర్స్ మాత్రం ఎలిజిబుల్ అవుతారు. చూడండి అసలు ఎంత కాంపిటీషన్ అంటే ఆల్మోస్ట్ వచ్చేసరికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి 100 మంది రాస్తే 100 మంది పాస్ అయ్యేవాళ్ళు. ఇక్కడ 100 మంది రాస్తే 25 మెంబర్స్ అయ్యారు. అంటే ఆల్మోస్ట్ వచ్చేసరికి కాంపిటీషన్ చాలా తగ్గింది. చాలా కాంపిటీషన్ తగ్గింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మెడికల్ పీ సీట్స్ 100 సీట్లకి యావరేజ్గా అంటే ప్రతి 100 సీట్లకి 50 మెడికల్ పీ సీట్స్ సెలెక్ట్ చేస్తారు. అంటే ఇక్కడ 100 మందికి బిఫోర్ నెక్స్ట్ ఎగ్జామ్న 100 మందికి 50 మెడికల్ పీ సీట్స్ ఉంటాయి. బట్ నెక్స్ట్ ఎగ్జామ్గా సేమ్ అంతే తీసుకున్నారు అనుకోండి, 25 మెంబర్స్కి 50 సీట్స్ ఉంటాయి. ఇక్కడ 100 మెంబర్స్కి 50 సీట్స్, 25 మెంబర్స్కి 50 సీట్స్ అంటే నో కాంపిటీషన్, జీరో కాంపిటీషన్. అదే 100 మెంబర్స్కి 50 సీట్స్ అంటే కాంపిటీషన్ ఉంది, 100% కాంపిటీషన్ ఉంది, 200% కాంపిటీషన్. అంటే ఇక్కడ 25 మందికి 50 సీట్లు ఉన్నాయి, ఇక్కడ 100 మందికి 50 సీట్లే ఉన్నాయి. సో 25 మంది అక్కడ, 100 మంది అక్కడ. సో జస్ట్ ఎగ్జాంపుల్ అనండి ఇది. సో కాబట్టి 100% అందరికీ మెడికల్ పీ సీట్స్ అనేది ఇండియాలో ఉంటాయి, ప్రొవైడెడ్ దట్ ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలి. మీరు నాట్ ఓన్లీ ద ఇండియా అండి, మీరు యూఎస్ వెళ్ళినా యూఎస్ఎం వెళ్ళి క్రాక్ చేయాలి, కెనడా వెళ్ళినా కెనడా మెడికల్ ఎగ్జామ్ రాయాలి, ఆస్ట్రేలియా మెడికల్ ఎగ్జామ్ రాయాల్సిందే, జర్మనీ వెళ్ళినా జర్మనీ మెడికల్ ఫస్ట్ పర్ఫార్మ్ అంటారు, ఆ ఎగ్జామ్ రాయాల్సిందే, యూరోప్ వెళ్ళినా రాయాల్సిందే. ప్రతి కంట్రీలో కామన్గా నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఒక ఎగ్జామ్ ఉంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి ఎగ్జామ్ ఉన్నప్పుడు అక్కడ పాపులేషన్ తక్కువ, పేషెంట్స్ తక్కువ ఉన్నప్పుడు మనకి ఈ కాంపిటీషన్ ఏంటంటే, ఆ పాపులేషన్ తక్కువ ఉన్నప్పుడు, పేషెంట్స్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఎగ్జామ్స్ టఫ్గా ఉంటాయి, పాస్ పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. అదే ఇండియాలో పాపులేషన్ ఎక్కువ, పేషెంట్స్ ఎక్కువ కాబట్టి 100% వచ్చేసరికి మీరు ఈజీగా పాస్ అవుతారు ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే. సో మీ ఇండియాలో చదివిన, అబ్రాడ్లో చదివిన బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ అవ్వచ్చు, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ, అబ్రాడ్ అయితే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. మరి ఇండియాలో చదివినా సరే 100% బెస్ట్ యూనివర్సిటీ చదివితే నేను నెక్స్ట్ 1 నెక్స్ట్ 2 క్రాక్ చేయాల్సింది. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది మీరు ఇండియాలో చదివిన, అబ్రాడ్లో చదివిన అందరూ రాయాల్సిందే. కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఇండియాలోనే సరే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ యూనివర్సిటీ, ఏదో బి కేటగిరీ, సి కేటగిరీ, డీమ్డ్ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీ చదివినా సరే కంపల్సరీగా నెక్స్ట్ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయలేరు. సో మీరు అబ్రాడ్ అయినా సరే మంచి యూనివర్సిటీ కాకుండా ఏదో ఫ్రెండ్స్ వెళ్తున్నారు, రిలేటివ్స్ వెళ్తున్నారు, లేకపోతే వగైరా మనం చూసుకొని వెళ్తే మాత్రం 100% క్రాక్ చేయలేరు. కంపల్సరీగా ప్రాపర్ అనాలిసిస్, అది ఇండియాలో అవ్వచ్చు, అబ్రాడ్లో అవ్వచ్చు. ఇండియాలో అంటే మీకు ఒక అనాలిసిస్ ఉంటుంది, అబ్రాడ్ అంటే అసలు అనాలిసిస్ ఉంటుంది. కాబట్టి అందుకని ఎన్ఎంసీ రూల్స్ పెట్టారు. నేను చెప్పాను కదా, ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఎన్ఎంసీ వెరిఫికేషన్ కాకుండా అందుకని ఎన్ఎంసీ రూల్స్ పెట్టారు. ఆ రూల్స్ ప్రకారం యూనివర్సిటీ, ఆ రూల్స్ ప్రకారం కంట్రీ సెలెక్ట్ చేసుకుని 100% సక్సెస్ అవుతారు. దాంట్లో కూడా ఇంకా యూనివర్సిటీ సెలక్షన్ అప్పుడు మంచి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్, కంట్రీస్ అప్పుడు డెవలప్డ్ కంట్రీస్, ఫ్రెండ్లీ కంట్రీస్, ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి. సో మీకు అర్థమైంది కదా. సో బిఫోర్ నెక్స్ట్ ఎగ్జామ్ అంటే ఎంసీఐ ఉన్నప్పుడు సరికి ఎలాంటి కాంపిటీషన్ లేదండి, ఎలాంటి కాంపిటీషన్ లేదు. ఎంసీఐ క్యాన్సిల్ చేసి ఎన్ఎంసీ తీసుకొచ్చి నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టారు. నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టినప్పుడు కాంపిటీషన్ ఉంది. కాంపిటీషన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ వచ్చేసరికి మీరు కాంపిటీషన్ క్రాక్ చేయాలన్నప్పుడు 100% బెస్ట్ ఆఫ్ ద యూనివర్సిటీస్ జాయిన్ అవ్వాల్సిందే, అది ఇండియాలో అయినా సరే, అబ్రాడ్ అయినా సరే. సో మీకు ఈ నెక్స్ట్ ఎవరైతే క్రాక్ చేస్తారో వాళ్ళ 100% మెడికల్ ఫీజెస్ గ్యారంటీ. ఈ నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఎగ్జామ్ అనేది క్లియర్గా ఇచ్చున్నారండి. అది ప్రాబ్లమ్ ఓరియంటెడ్, తర్వాత సరికి అనలిటికల్ థింకింగ్ ఓరియంటెడ్, సో అంటే సబ్జెక్ట్ ఓరియంటెడ్, టోటల్గా థియరిటికల్ బేస్ కాదు. ఇంతకుముందు ఎఫ్ఎంజీ ఉండేది, అంటే అబ్రాడ్ నుంచి ఇండియా వచ్చినప్పుడు అది థియరిటికల్ బేస్, ఇప్పుడు అంతా ప్రాక్టికల్, ప్రాబ్లమ్ ఓరియంటెడ్. కాబట్టి మీరు ఇండియాలో అయినా సరే, అబ్రాడ్లో అయినా సరే బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటే మాత్రమే మనం సక్సెస్ అవుతాం, అదర్వైజ్ నథింగ్. సో అందుకని నెక్స్ట్ ఎగ్జామ్ పెట్టారనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 1 నెక్స్ట్ 2 100% క్రాక్ చేస్తే నెక్స్ట్ ఎగ్జామ్ బెటర్ కదా. ఇండియాలో ఏదో సంథింగ్ ఉంది. సో కాబట్టి 1-2 సార్లు మీరు చెక్ చేసుకొని జాగ్రత్తగా యూనివర్సిటీ అవ్వచ్చు, కంట్రీ అవ్వచ్చు, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద నెక్స్ట్ ఎగ్జామ్ అనమాట. సో ఎవరైతే నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తారో
వాళ్ళకి 100% వచ్చేసరికి ఇండియాలో మెడికల్ ఫెసిలిటీ గ్యారంటీ. సో ఎందుకని ఇక్కడ మీరు చూడండి, నెక్స్ట్ ఎగ్జామ్ కాంపిటీషన్ లెవెల్ చూడండి. ఇలాంటి నెక్స్ట్ ఎగ్జామ్ ఆడితే యూఎస్ఎంఎల్ ఆడితే యూకే మెడికల్ ఎగ్జామ్, తర్వాత ఆస్ట్రేలియా మెడికల్ ఎగ్జామినేషన్. సో అవి కూడా ఏంటంటే అక్కడ పాపులేషన్ తక్కువ, ఆల్రెడీ డెవలప్డ్ కంట్రీస్ కాబట్టి ఆల్రెడీ అందరూ ఉంటారు అక్కడ. మనం వెళ్ళైతే కాంపిటీషన్ అంటే మనం వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు. డెవలప్డ్ కంట్రీస్లో ఏముంటుంది ఛాన్స్, లిటిల్ బిట్ ఛాన్స్ ఉండదు. అందుకని కాంపిటీషన్ హెవీగా ఉంటుంది, ఎగ్జామినేషన్ టఫ్గా ఉంటాయి. ఈ నెక్స్ట్ ఎగ్జామ్తో పోల్చుకుంటే అవి చాలా చాలా కష్టంగా ఉంటాయి. అందుకే నేను చెప్పేది అబ్రాడ్ వెళ్ళండి, ఎందుకంటే ఇక్కడ ఇండియాలో అనేది సీట్స్ నిజంగానే తక్కువ. 1,00,000 సీట్లు, గవర్నమెంట్ సీట్లు ఒక 50,000 ఉంటాయి. మనం 20 లక్షల మంది రాస్తున్నాము. సో బి కేటగిరీ, సి కేటగిరీ అనేది బాగా అమౌంట్ ఉంటే ఓకే, ప్రాబ్లం లేదు. అమౌంట్ ఉన్నా సరే మంచి యూనివర్సిటీ జాయిన్ అవ్వండి. లేదా అబ్రాడ్లో సరికి మీకు మీ బడ్జెట్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్, ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అయ్యే యూనివర్సిటీస్ చదవండి. తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయడానికి ఎలిజిబుల్ అయ్యే యూనివర్సిటీస్, ఆ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్ ఉన్న యూనివర్సిటీస్ జాయిన్ అవ్వండి. అది ఇండియాలో అవ్వచ్చు, అబ్రాడ్ అవ్వచ్చు. మీరు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేస్తే నెక్స్ట్ ఎగ్జామ్ ఈజీగా క్రాక్ అవుతుంది. ఎందుకు, మనకి పాపులేషన్ ఎక్కువ, పేషెంట్స్ ఎక్కువ, మనకి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి 100% పాస్ అవుతారు. కంపారిటివ్లీ యూఎస్ఎంఎల్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో పోల్చుకుంటే, జర్మనీ, వాట్ ఎవర్ ద కంట్రీ, రెస్ట్ ఆఫ్ ద కంట్రీస్, మన పాపులేషన్ ఎక్కువ కాబట్టి పేషెంట్స్ ఎక్కువ ఉంటారు, డాక్టర్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఆస్ట్రేలియా, యూకే ఇవన్నీ చిన్న చిన్న కంట్రీస్ కాబట్టి పాపులేషన్ తక్కువ, 5 కోట్లు 6 కోట్ల పాపులేషన్ ఉన్న కంట్రీస్ కాబట్టి మనకు ఒకసారికి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, పేషెంట్స్ తక్కువ ఉంటారు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, పాస్ పర్సెంట్ తక్కువ ఉంటుంది. సో సక్సెస్ రేట్ 0. అందుకే నేను చెప్పేది నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పాను, మీరు ఎప్పుడైనా సరే ఏ కంట్రీ అయినా ప్రిఫర్ చేయండి, కానీ మళ్ళీ అది ఇండియా వచ్చేటట్టు చూసుకోండి. మళ్ళీ కంపల్సరీగా ఇండియా కూడా రూట్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ సక్సెస్ అవుతుంది, మళ్ళీ ఇండియా వచ్చే రూట్ కూడా. అందుకని ఆ ఇండియా రావాలంటే ఖచ్చితంగా ఎన్ఎంసీ రూల్స్ ఫాలో అవ్వాలి. ఎన్ఎంసీ వెరిఫికేషన్ డాక్యుమెంట్ చెక్ చేసుకోండి. అందుకని యూరోప్ అవ్వచ్చు, జర్మనీ అవ్వచ్చు, తర్వాత జార్జియా అవ్వచ్చు, తర్వాత ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని అందుకే పెట్టారు. మీకు ఏదైనా డౌట్స్ నాకు కాల్ చేయండి. ఇంకో విషయం అండి, రష్యాలో వచ్చేసరికి టాప్ అండ్ యూనివర్సిటీ అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్. ఎవరైనా రిజర్వ్ చేసుకోండి, చేసి పెట్టుకోండి. డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్, కౌన్సిలింగ్ వగైరా. జస్ట్ రిజర్వ్ చేసుకొని మీ వర్క్ మీరు చేయండి. ఇటు సీటు అటైతే అటు. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాల్ వాట్సాప్ నెంబర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.